నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. అమ్మో భయమేస్తుంది. నిజంగా మీరు ఇప్పుడు భయపడాలేమో అమ్మా. అదే కానీ నేనేం భయపెట్టను, వాస్తవాన్ని అడగాలనుకుంటున్నా. నేను దాదాపు సంవత్సరం పైన అయింది కదమ్మా మిమ్మల్ని కలిసి, నేను మీతో మాట్లాడి. అవును, ఈ సంవత్సర పరిచయంలో మనం ఆన్ స్క్రీన్లో మాట్లాడినా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడినా మీరు చెప్తున్న ఒకే ఒక విషయం, నేను ఏ విషయం చెప్పినా కూడా ప్రతిదీ పంచభూతాలు, ఈ విశ్వం మనం మాట్లాడే ప్రతి ఒక్కటి తీసుకుంటుంది నాన్న, అన్నీ వింటుంది, నువ్వు ప్రకృతితో సమయాన్ని గడుపు, అన్నీ నార్మల్ అయిపోతాయి. ఎంతసేపు ఉన్నా విశ్వం 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 చెప్పడం వరకేనా? మీడియా ముందుకు వచ్చి కూడా సభాముఖంగా నేను మాట్లాడుతున్నా అన్నట్టు మీడియా ముఖంగా కూడా ఇంత ప్రచారం చేసిండ్రు మీరు విశ్వ నియమాల గురించి. దాదాపు మీరు కొన్ని సంవత్సరాల ఆ అనుభవాలను అన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు కూర్చొని పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఇలా జనాల ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు అంటే హడావిడి చేసినంత లేదేమో అని నాకు అనిపించింది. మరి నాలాగే ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమ్మా, అంటే నేను ఏది కావాలని విశ్వంలో కూర్చొని కోరుకుంటే అది అయిపోతుంది. మీరు చెప్పారు చాలాసార్లు, ప్రకృతిలో మీరు కూర్చొని మట్టిలో నీళ్ళల్లో చెట్టు కింద కూర్చొని నువ్వేదనుకుంటే అది అయిపోతుంది, నువ్వు కృతజ్ఞత తెలియజేయి చాలు అని చెప్పి. మీకు అయ్యిందమ్మా, మీరు పిలిస్తే పలికిందేమో, మీరు అనుకున్నవి నెరవేరినేమో. మాకైతే ఏం అవ్వట్లేదమ్మా, సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ఎంత మంచి క్వశ్చన్ అడిగావే, ఎంత ఇంటెలిజెంట్గా అడిగావే. మేము పుస్తకం కొనుక్కొని, అవును, పుస్తకం కొనుక్కొని చదవని వాళ్ళకి, పుస్తకం గురించి తెలియని వాళ్ళకి ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇదే డౌట్ ఉంది. ఆమె కంటే మాట్లాడింది, అమ్మా దేవతవమ్మ నీవు అంటారు. దేవత నేను కాదని నువ్వు కూడా దేవుడు అయిపోవచ్చు మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను అందరికి. మీకు అందరికి ఇదే డౌట్ ఉంది. ఏమో మరి మీతో ఇంటెలిజెంట్ నువ్వు అడిగితే మాట్లాడతలేదా ప్రకృతి? మాట్లాడట్లే అమ్మా. అంతర రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఏంటమ్మా అవే విశ్వ నియమంలోని విశ్వ రహస్యాలు. నిన్న సాయంకాలము ఇక్కడే గార్డెన్ చూసావుగా, కొన్నే తొట్లు ఉన్నాయి, అంతే, ఎక్కువ కూడా ఏమి లేవు. వెళ్ళి ఇలా హాయ్, చాలా పొద్దు నుంచి నేను నిన్ను చూడలేదే, నేను ఇప్పుడే వచ్చాను అని అన్నాను. అక్కడ నుంచి చల్లగాలి వచ్చి ఆకులన్నీ నా మీద పడుతున్నాయి. అని నవ్వేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాను. మీ మాటలకి పులకరించిపోయాను. మళ్ళీ కోకిల ఈ మధ్యలో చలికాలంలో పాపం కుయ్యట్లేదు. కోకిల నా ఫ్రెండ్. నేను వాకింగ్ కూడా చేయట్లేదు కాళ్ళ నొప్పులతోటి. నేను ఇంట్లో ఉంటే 4:30కి మొన్నొక్క రోజు గుర్తు చేసుకొని 4:30కి అది నాకు కుహు అంది. నన్ను నిద్ర లేపుతున్నావే, నేను ఇప్పుడే పడుకున్నాను అని అన్నాను. ఈరోజు బయట ఇక్కడ బాల్కనీలో ఉండి, కోకిల నా ఫ్రెండ్, నువ్వు నేను రోజు మాట్లాడుకునేవాళ్ళం, ఇవాళ మాట్లాడట్లేదే అన్నాను. కుహు అని 3 సార్లు కూసింది. ఒక అబ్బాయి హాస్టల్లో ఉండి నీళ్లు లేవని వాళ్ళ అమ్మతో అంటే, నీలాగానే వాళ్ళ అమ్మ అన్నదట, ఆ పిల్ల అన్నదట, ఊరికే సెల్ ఫోన్ తీసుకొని లక్కరాజు నిర్మల యూట్యూబ్లో చూస్తూనే ఉంటావు, ఆ మేడం అంత గొప్ప విశ్వంతో మాట్లాడమని, మాకు హాస్టల్లో నీళ్లు లేవు చెప్పి మీ మేడంని అడిగి మాకు నీళ్లు తెమ్మని చెప్పు అన్నదట. అంటే సరే నాన్న అని ఆమె అక్కడికి తీసుకెళ్ళిందట వాళ్ళని ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళి, అనంత విశ్వమా, హాస్టల్లో పిల్లలందరం చాలా ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు కావాలి మేము వెళ్ళే లోపల అని ప్రేయర్ చేసుకున్నారంట. ఆ అమ్మాయి ఫోన్ చేసిందట హాస్టల్కి వెళ్ళిపోయి, మమ్మీ నేను ప్రేయర్ చేసి రాగానే నీళ్ళు వచ్చేసాయి, నిర్మలా మేడం చెప్పింది కరెక్టే. ఒక ఆమె పంట అంతా కోసి కుప్ప చేసిందట. కుప్ప చేస్తే వర్షం పడుతుందట. సంవత్సరం ఎంత కష్టపడితే వ్యవసాయమే ఈ రోజుల్లో చాలా కష్టం, అనావృష్టి అతివృష్టి. అంత పంటను ఇంటికి తీసుకెళ్లే లోపల కుప్ప చేసింది, సంచులకు ఎత్తాలి, ఇంకా వర్షం స్టార్ట్ అయిందట. కళ్ళ నీళ్లు పెట్టుకొని విశ్వాన్ని ప్రేయర్ చేసింది. నాకు లక్కరాజు నిర్మలా మేడం చెప్పింది, అనంత విశ్వమా ప్లీజ్, నేను కష్టపడి సంపాదించాను, ఇంటికి వెళ్ళిన దాకా వర్షం పడొద్దు అని రిక్వెస్ట్ చేసిందట. ట్రాలీలో అంత సామాన్ ఎక్కించి తన ఇంటికి పోయిన తర్వాత వారం రోజులు కుంభవృష్టట. విశ్వం స్పందిస్తుంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్కనే విశ్వ నియమాలు. విశ్వ నియమాలు 12 ఏవైతే ఉన్నాయో ఒక లెక్క ప్రకారం ఉంది. అంటే నువ్వు డబ్బులు కావాలంటే కురిపించదు, వర్షం పడొద్దు అంటే కురిపించదు, ఆగదు. ఈ విశ్వానికి ఒక రకమైన భాష, ఒక రకమైన టెక్నాలజీ ఉంది. ఏది ఉంది అనేది తెలుసుకోవడానికి 12 సూత్రాలు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు చాలా గొప్ప బిజినెస్. బొంబాయి, ఢిల్లీ, మిగతా యుఎస్లో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. 10,000 15,000 పెట్టి అందరూ విశ్వము విశ్వ నియమాలు విశ్వం అంటున్నారు. కానీ వాళ్ళకు విశ్వ నియమాలు తెలియవు.
విశ్వ నియమాలలో రహస్యం తెలిస్తే నీవే కాదు ఏ చిన్నపిల్ల అనుకున్నా కూడా అనుకున్నవి జరుగుతాయి. విశ్వం అనేది ఒక పద్ధతిగా నడుస్తుంది. విశ్వానికి భాష వేరు, తర్వాత చెప్తారు. విశ్వం కొన్ని నియమాలను అనుసరించి చేస్తుంది. అవే 12 సూత్రాలని నేను చెప్పడం జరిగింది. ఆ 12 సూత్రాలు మీకు తెలిస్తే మీకు అవసరం. మీరు ఏదో నిర్మలా మేడం ఎమోషనల్గా అన్నారు, ఒక పుస్తకానికి ఆర్డర్ చేశారు, మీకు ఒక పుస్తకం మేము పంపించాము. పంపించిన తర్వాత మీరు ఒక నియమము, ఆ నియమానికి సబ్ డివిజన్స్ ఇచ్చాను, చదవాలి. అట్లా మీరు 12 రోజులు 12 నియమాలను చదివి ఆ సబ్ డివిజన్స్ చదివితే మీకు కొంచెం సబ్జెక్ట్ అర్థం. లా ఆఫ్ వన్నెస్, అందరం ఒకటే. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏదైనా మాట కానీ ఆలోచన కానీ ఈ వైబ్రేషన్లో పోతుంటుంది. ఇంట్లో ఒక నెగిటివ్ ముగ్గురు మాట్లాడినప్పుడు ఆ ఇల్లంతా నెగిటివిటీ ఉంటుంది. ఆ ముగ్గురు మాట్లాడే మాటల్లో ఒక్కళ్ళకన్నా పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఈ పాజిటివ్ ఎనర్జీ అనే ఫ్లో అవుతుంది, నీళ్ళలాగా అనేది తెలుస్తుంది నీకు. తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇవాళ నేను ఈ బాధను అనుభవిస్తున్నాను, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నాను, లేకపోతే హస్బెండ్తో హెరాస్మెంట్స్, రిలేషన్షిప్స్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే అద్దంలో మీరు ఒక రోజు దాని గురించి ఇలా అవుతుందని ఆలోచించారు కాబట్టే మీకు జరుగుతుంది. ఒకళ్ళని మీరు ఇలా చేశారు కాబట్టే మీకు ఇలా జరుగుతుంది. ఒక అబ్బాయి పనంతా డిలే చేశాడు, లేవురా అంటే లేట్ చేశాడు, కాలేజీకి పోరా అంటే లేట్ చేశాడు, చదువుకోవడం లేట్ చేశాడు, వాడి జీవితంలో కాలేజీకి లేట్ చేశాడు. అందుకే వాడి రిజల్ట్ అందరి రిజల్ట్ వస్తుంది, మీ రిజల్ట్ మాత్రం 2 రోజులు లేట్ అవుతుంది. ఎందుకు? ఈ విశ్వానికి అతను లేట్ చేసిందే, అతనికి లేట్ అంటే ఇష్టం అనుకుంది, అందుకే అతనికి అది. బ్యాంకులో నిలబడతాడు అకౌంట్ ఇవ్వడానికి, లంచ్ టైం అని, ఈ అబ్బాయి రాగానే క్లోజ్ అయిపోతుంది. సినిమా టికెట్ల కోసం నిలబడతాడు, లేదు టికెట్ క్లోజ్ అయిపోయినాయి, ఇతని దాకా ఉండదు, ఇతను రాగానే క్లోజ్ అయిపోతాయి. అన్నీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, నాకే లేట్ అవుతున్నాయి అంటాడు. తను చేసేది ఎలాగుందో ఈ విశ్వ నియమాలు తెలిస్తే పద్ధతి తెలుస్తుంది. ఈ విశ్వానికి ఒక నియమం ఉంది. ఏం నియమమో చెప్తాను నేను. ఒక సూర్యుడు, మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటున్నాము? ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి రావడం. కాలాలు కూడా కరెక్ట్గా మారుతున్నాయి, ప్రతిదీ ఒక లెక్క ప్రకారమే జరుగుతున్నాయి. మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో తేదీలు, నవములు ఇవన్నీ మారుస్తున్నాము, కానీ సంక్రాంతి పండుగ 13, 14, 15 మహా అంటే ఒక్కరోజు 14, 15, 16 ఇట్లా కొంచెం ఒకరోజు తేడాలే వస్తుంది, కానీ న్యూ ఇయర్ ఒకటే రోజు వస్తుంది. మన పండుగలు తిథులు వార నక్షత్రాలను బట్టి ఒకరోజు అటు ఇటు అవుతాయే తప్ప పండుగ కరెక్ట్గా వస్తుంది. చలికాలము కరెక్ట్గా వస్తుంది నీకు, వానాకాలము కరెక్ట్గా వస్తుంది నీకు, ఎండాకాలము కరెక్ట్గా వస్తుంది నీకు. ఆ కాలాల్లో ఏమన్నా మార్పు జరిగిందా? ఈ విశ్వం పరిభ్రమణం జరగటంలో ఏమన్నా తేడా జరిగిందా? నీకు కాలము అనేది ఏ విధంగా ఈ విశ్వం మొత్తం తను తిరుగుతుంది, తను ఆ ఓవల్ షేప్లో తిరుగుతున్నప్పుడు అది ఎలా తిరుగుతుందో గణాంకాల ద్వారా శాస్త్రీయంగా కూడా మన పూర్వీకులు మనకు లెక్కల ప్రకారం ఇది అమావాస్య రా అన్నారు, ఇది పున్నమ రా అన్నారు, ఇది చలికాలం రా అన్నారు, ఇది ఈ నక్షత్రము అన్నారు. అంటే ఒక లెక్క ప్రకారం ఈ విశ్వం నడుస్తుంది. ఆ లెక్కలలో ఉండే విశ్వ నియమాలను నీవు పాటిస్తే నీకు విశ్వం నీతో మాట్లాడుతుంది. ఆ విశ్వ నియమాలు నీకు తెలియకపోతే మాట్లాడదు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకుందాం. ఒక అబ్బాయి దుంకి పైనుంచి దుంకగానే కింద పడ్డాడు. ఒక సైంటిస్ట్ వచ్చాడు, పైనుంచి ఎక్కగానే దుంకాడు. సైంటిస్ట్ తెలిసినాడనే భూమి ఆకర్షించుకుందా? తెలివని పిల్లగాడు దుంకాడు అని చెప్పేసి వీడిని ఆకర్షించుకుందా? ఇద్దరిని భూమి ఆకర్షించుకుంది. భూమి ఆకర్షణ శక్తి అలాగే ఉంది, ఎవరు దుంకినా భూమి ఆకర్షించుకుంటుంది. అంటే దానికి ఒక లెక్క ఉంది. భూమికి ఒక్క లెక్క ఉంది, నీళ్ళకు ఒక్క లెక్క ఉంది, గాలికి ఒక్క లెక్క ఉంది, సూర్యుడికి ఒక్క లెక్క ఉంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి మన పంచభూతాలకు, ఈ విశ్వంలో ఉండే ఈ మన పంచభూతాలకు ఒక లెక్క, ఒక పద్ధతి ఉన్నట్టుగానే విశ్వంలో మన జీవన విధానంలో ఎలా తినాలి, తినే ఆహారాన్ని పూర్వీకులు యజ్ఞము అని చెప్పారు. యజ్ఞము అంటే ఇప్పటి వాళ్ళు అర్థం చేసుకోకుండా బయట హోమాలు చేస్తున్నారు. హోమం కాదు అది. యజ్ఞము అంటే తినే ఆహారము. నమలడం ఒక యజ్ఞము. నమిలిన తర్వాత మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత, నమిలి మింగిన తర్వాత జరిగే పరిక్రియ ఒక యజ్ఞము. మణిపూరక చక్రంలోకి డైజెషన్ కావడం ఒక యజ్ఞము. ఆ డైజెషన్ అయింది పార్ట్గా పంచడము మన బాడీకి అంతా ఒక యజ్ఞము. అట్లా 7 రకాలైన యజ్ఞాలు జరుగుతాయి నువ్వు అన్నం తిన్న తర్వాత. ప్రతిదీ వచ్చి హార్ట్కు మలినాలన్నీ క్రిందికి పోతాయి. ఏ ఎనర్జీ పాయింట్స్ నువ్వేమేమి తీసుకున్నావో అన్ని శరీర పార్టులన్నిటికీ పనిచేయడానికి. కాబట్టి ఒక గుడి అంటే ఏందో, ఒక బడి అంటే ఏందో, మానవ శరీరం కూడా ఈ విశ్వ నియమాలకు అనుగుణంగానే పనిచేస్తూ పోతుంది. ఈ విశ్వ నియమాలను ఎవరమైతే మనం పాటిస్తామో విశ్వము స్పందిస్తుంది, మాట్లాడుతుంది, ఎవరు పిలిచినా జరుగుతుంది.
జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం, మీ నమ్మకాలు, మీ ఊపిరి, ఏమ్మా మీ భావన, ఏ భావననైతే చేశారో, ఏ భావన అయితే మీరు చేశారో అది యాక్షన్గా మారి మీ కర్మగా మారి మా బతుకులు ఇంతే, మేము ఇట్లనే ఉంటాము, మా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మాకేమైనా రికమెండేషన్లు ఉన్నాయా అనే భావాలతో నువ్వు పుట్టి పెరిగి ఇవాళ నాకు ₹1,00,00,000 కావాలి అంటే ఎట్లొస్తాయి? అంతే కదా. నువ్వు చదువుకోకుండా ఒక అప్లికేషన్ రాయకుండా నీకు ఒక కోరిక ఉంటే ఒక అప్లికేషన్ అన్నా రాయాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఇంటికి వచ్చి మంది ఇయ్యాడు కదా. నీ కడుపు నొప్పి అనేది డాక్టర్కు చెప్పాలి కదా. యాక్షన్ కావాలి కదా, ఆ యాక్షన్ చేయాలి కదా. ఇంకొక ఆమె ఫోన్ చేస్తుంది, నాకు చాలా కష్టాలు ఉన్నాయి మేడం, ఇన్ని కష్టాలు ఉన్నాయి, మీకు చెప్పంగానే తీరిపోతాయి. అరే నేను విషయం అయితే నాకు ఇస్తుంది కానీ నేను విషయం నీ కోరిక నేను ఎట్లా తీరుస్తానే అంటే నా భర్త హరాస్ చేస్తున్నాడని, నాకు ఇన్ని అప్పులున్నాయని ఎవరైతే చెబుతున్నారో, ఎప్పుడైతే బీజాక్షరాలను వాళ్ళు జపం చేస్తున్నారో ఈ విశ్వం అనుకుంటుంది అది వాళ్ళకి ఇష్టమో అని చెప్పేసి వాళ్ళకి అదే కర్మగా మిగిలిపోతుంది. తర్వాత మన నీరు అనేది ఏదైతే ఉందో చెప్పాను, మాటకి విలువ రావాలి అని అంటే ఏదైనా భూమిలో విత్తనం వేస్తే చెట్టుకు భూమిలో నీళ్లు పొయ్యాలి. అలాగే నీ కోరిక 72% వాటర్ నీకు ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. ఏ కోరికనైతే నీవు శరీరంలో అనుకుంటున్నావు, ఈ భూమి పంచాయతీలు ఇట్లనే అవుతున్నాయి, వాడు తెగించడు వీళ్ళు తెగించడు, పిల్లలకు పైసలు కావాలి, ఆ పొలం అమ్మడబోదు, నా ఇంట్లో కిరాయిలకు ఎవరు రారు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, ఏదన్నా 10 నిమిషాలు మీ అమ్మాయి అబ్బాయి ఇంటికి రాలేదనుకో, ఏమైనా యాక్సిడెంట్ అయినో ఏమో, ఎవడో ఫ్రెండ్ కనబడ్డాడో మాట్లాడుతున్నాడని ఏ తెల్లని ఆలోచించరు కదా. పని మనిషి అరగంట 20 నిమిషాలు రాలేదు అంతే, అయ్యో ఇవాళ రాదేమో మొత్తం నేనే పని చేసుకోవాలి అంటే మనం జీవితంలో పుట్టి పెరిగిందంతా నెగిటివ్ థాట్స్తో ఉన్నాము. ఆ థాట్స్ని అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. అది చెప్పగలిగినటువంటి శాస్త్రాలు కానీ వేదాలు కానీ మనుషులు కానీ మనకు లేరు. ఎందుకంటే అవన్నీ సంస్కృతంలో ఉన్నప్పుడు మన ఈ ఇంగ్లీష్ టెక్నాలజీలో ఈ సైన్స్ పరంగా టెక్నాలజీ ఎదుగుతున్నటువంటి మీలాంటి జనరేషన్కు చెప్పగలిగేది సైన్సు మ్యాథ్స్ మాత్రమే. కాబట్టి నేను ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు కష్టపడి ఈ విశ్వ నియమాలనేవి 12 తీసుకొచ్చాను నాన్న. అంటే ఏంటంటే ఏదైనా కోరిక నీళ్ళని అనుకుంటేనే అవుతుంది. నీలో 72% నీరుంది. నువ్వు ఏం జపం చేస్తావో అదే నీ జీవితం. ఏదైతే థాట్ని నువ్వు రిలీజ్ చేస్తావో ఆ థాట్ విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వం మొత్తము డబ్బు 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 అనుకుంటున్నారు అందరూ. అందరి దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు. అవునమ్మా. అందరి దగ్గర డబ్బు ఉంది, ప్రశాంతత లేదు. అందరి దగ్గర డబ్బు ఉంది, రిలేషన్షిప్స్ లేవు. నిజం కదా. ఇవన్నిటికీ కారణాలు విశ్వంలో ఉండే ఆ 12 నియమాలు తెలియకపోవడం నాన్న. ఎప్పుడైతే ఆ 12 నియమాలు తెలుస్తాయో తప్పనిసరిగా మనం ఏదనుకుంటుంది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం నెక్స్ట్ తరం విశ్వ నియమాలను తెలుసుకొని వాటిని ఆచరించి హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవితం గడపొచ్చు. మీకు ఏ పరిస్థితిలో మీరున్నారో ఐఎమ్ ఎక్సెప్టింగ్ దిస్ వన్ అని ఆ క్షణాన్ని, ఇది నాకెందుకు వచ్చింది అని దాంట్లోనే కూర్చొని ఏడిస్తే జీవితం మారదు. అదే విశ్వరహస్యం. అమ్మ, చాలా వరకు కొన్ని ఇళ్లలో చూస్తాం, అంటే ఆడవాళ్ళకు స్వతంత్రం వచ్చింది అని అంటారు, వచ్చింది రాలేదని అనము, కానీ ఇంకా కొన్ని ఇళ్లలో ఆ ఇబ్బందులకు గురవుతున్న ఆడవాళ్ళు అయితే ఉన్నారేమో అని అనిపిస్తుంది చూస్తుంటే ఈ వ్యవహారాలన్నీ కూడా. అంటే ఇంకా అత్తగారుల పెత్తనము, రాచి రంపాన పెట్టటాలు, పోనీ అత్తగారు లేరు అని అంటే హస్బెండ్ దగ్గర నుంచి అయినా కూడా, అంటే ఈవిడ ఇంట్లో పనులు చూసుకొని ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి అన్నీ చక్కబెట్టుకున్నప్పటికీ అంటే నేను భర్తను నేను ఇలా చెయ్యొచ్చు అనే అది నా చేతిలో ఉంది అన్న ఉద్దేశంతో మామూలు కాదు చాలా హింస పెట్టే భర్తలు ఇంకా కొంతమంది ఉన్నారు. అసలు అలాంటప్పుడు సమాజం కోసము, పరువు కోసము, లేదు అంటే ఒకవేళ వాళ్ళ మదర్ సైడ్ నుంచి ఫైనాన్షియల్గా అస్సలు బాగోలేదు అని అంటే ఇంకా నేను ఎటు వెళ్ళలేను, ఇంక ఈ నరకంలోనే నేను ఉండాలి అన్న ఒక ఆలోచనతో అక్కడే ఉండిపోయి వేదన అనుభవించే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అటువంటప్పుడు బయటికి వెళ్ళిపోవడం కరెక్టా, అంత ఇబ్బంది పడను నేను అని లేదు, ఉండి ఆ ఇబ్బందులు పడడమే కరెక్టా? అంటే పరువు కోసమే కదా మనం బతుకుతున్నాము, మరి పరువు కోసం చచ్చిపోయినా పర్వాలేదు అదే ఇంట్లో ఉండి. ఏం చెప్తారమ్మా మీరు దాని గురించి? ఇవన్నీ బంధాలు నాన్న, బంధాలు మనకి ఇవన్నీ బంధాలు ఏమిటంటే పూర్వం నుంచి ఏం చేశారంటే స్త్రీని ఒక బానిసగా చూసుకున్నారు. ఎందుకంటే తక్కువ స్థాయి వ్యవహారము అని అనుకున్నారు. పురుషుడే విశ్వం మొత్తంలో తనకే ఈగో ఉండడము,
తనే గొప్ప. ఎందుకంటే తను ఒకడే వ్యవసాయం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, అన్నిట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. అది ఏమైపోయిందంటే పురుషుడికి ఒక గౌరవ స్థానం ఇచ్చింది మన భారతీయ పోషణ వ్యవహారం అంతా పురుషుడిది ఉండేది. అంటే ఇంటికి యజమాని ఎవరు అంటే భర్త అంటాం. గుడికి వెళ్ళిన తర్వాత మీ ఆయన పేరేంటమ్మా అని అడుగుతారు. పాపం అమ్మాయికి భర్త ఇడిచిపెట్టినా మీ ఆయన పేరు చెప్పు అని అంటారు. అప్పుడు కొంచెం కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది మనసులో, అయ్యో అని. అట్లాగా భర్త లేకపోతే చనిపోయినాడో ఏదో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏదో కనిపిస్తూ వెళ్తాం కదా. అట్లా ఇంటి యజమాని ఎవరు, డేట్ ఆఫ్ బిడ్డ సర్టిఫికెట్ కాలేజ్ స్కూల్లో జాయిన్ చేస్తే ఫాదర్ నేమ్ చెప్పండి అంటారు. కొన్ని పుస్తకాల్లో పురుషుడికే ప్రాధాన్యత ఇచ్చి స్త్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మహిళా ఉద్యమాలు జరిగాయి మా అప్పుడు. ఆ స్త్రీకి కూడా ఇంపార్టెంట్ కదా, స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అమ్మా నాన్న పేరు చెప్పాలి కానీ ఇంటికి తండ్రి ఒక్కడే అని చిన్న వయసు నుంచి పిల్లలకి ఎందుకు ఎక్కిస్తారు మీరు, స్త్రీకి కూడా ఇంపార్టెంట్ కావాలేదా అని కొట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు ఎటువైపు సపోర్ట్ చేస్తారమ్మా? నేను స్త్రీ పక్షపాతనే బాబు. నాకు ఆడపిల్లలంటేనే ఇష్టం. ఎందుకో నాకు తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే మా అమ్మమ్మతో 3 ఆడపిల్లలు, మా అమ్మకి 3 ఆడపిల్లలు, అంటే మేము 6 మేల్ ఫీమేల్ ఈక్వల్ ఉన్నాము, అయినా 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు. కాబట్టి నాకు ఎందుకో ఆడపిల్లలు అంటే, నాకు ఆడపిల్లలు పుడితే మా మహబూబ్ నగర్లో అందరూ వచ్చి ఎక్కెక్కి ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. అయ్యో పాపం ఆడపిల్లలమ్మా, ఇంక నీకు మగపిల్లలు పుట్టరు కాకపోయేదమ్మా అంటే, మగపిల్లలు పుడితే ఏం చేస్తారు నాకు తెలిసేది కాదు అప్పుడు, చిన్న వయసు తిన్నుతున్నాం కదా, తెలిసేది కాదు నాకు. తర్వాత కూడా నాకు ఇప్పటికి కూడా అల్లుళ్ళే ఉన్నారు, కొడుకులు లేరు అని నాకు అనిపించదు. అల్లుళ్ళని కూడా నేను కొడుకుల్లాగే ట్రీట్ చేసి ఏరా నాన్న ఏం బాబు అనే మాట్లాడతాను. నాకు డిఫరెన్స్ ఏమీ అనిపించదు అనమాట. కాబట్టి నేను స్త్రీ పక్షపాతిని చాలామంది అంటుంటారు. కొంతమంది యూట్యూబ్లో కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమమ్మా అందరు ఆడవాళ్ళ గురించి, నా పెళ్ళాం నన్ను సతాయిస్తుంది, నా ప్రియురాలు నన్ను మీరు దాని గురించి చెప్పరా మేడం అంటారు. అది కూడా క్వశ్చనే కదా పాపం, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి. కానీ మేల్ అనేది ఫిమేల్కి అణగతొక్కే స్వభావం అనేది పూర్వాపరాల నుంచి వెనకటి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందమ్మా అంటే, తాత అట్లే చేశాడు, తండ్రి అట్లే చేశాడు, కొడుకు అట్లే చేస్తాడు, మనవడు కూడా. ఇక్కడ నుంచి మనకు యుఎస్ వెళ్ళిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హావభావాలు అక్కడి వాతావరణాన్ని బట్టి ఈక్వాలిటీలో జీవిస్తున్న సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఊర్లలో ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య ఊర్లలో ఉన్నారనుకో, వాళ్ళకు ఏమండి ఏం చేయాలి అని అంటారు. ఇవాళ్ళటికి కూడా నాన్న మన హిందూ సాంప్రదాయంలో ఒక పురుషుడు ఎంత అసమర్థుడైనా, పనికిరానుడైనా, చెత్త చెదారమైనా కూడా అతనితోటే కాపురం చేయాలి. తన్నిండే నన్ను మొగుడు తన్నిండే అని ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ కొన్ని ప్రదేశాల్లో భర్త కొట్టాడమ్మా అని పుట్టింటికి పెడతారు ఆడోళ్ళు. ఏమేమి తన్నులు తినలేదనుకున్నావా, మేము తన్నులు తినంగానే మొగుడు చెడ్డోడైపోయిందా, రాత్రికి బాగానే వస్తాడు పో. ఒక అమ్మాయి చెప్పింది, పార్ట్ నాకు వాతలు పెడతాడమ్మా, వాడు రాత్రిపూట సిగరెట్ కాల్చి షార్టిస్ట్ వాతలు పెడతాడమ్మా. ఆ పిల్లకి షార్టిస్ట్ అని చెప్పడం రాలే, నేను అర్థం చేసుకున్నా. ఆ అమ్మాయికి అది కూడా చెప్పడం చేత కాదు. అమ్మ వాతలు పెడతాడు, 24 గంటలు 5 గంటలు 6 గంటలు పడుకుందామని హింసిస్తాడు. నా శరీరం సహకరించటం లేదు. 6 పిల్లలు అయ్యారు నాకు. ఈ రోజుల్లో 2 కంటున్నారు, 3 కంటున్నారు. నాకు 6 పిల్లలు, అత్తమామ కూడా లేరెనక. వీడేమో కామ పిశాచి. నేను వద్దని పారిపోదామని ఎక్కడికి పోయినా మళ్ళీ ఏడికి పోయినా వస్తాడమ్మ వాడు. వదిలేని బంధాలను నువ్వేమంటావు? కాబట్టి పురుషాధిక్యత్యం అనేది, మా అమ్మమ్మ ఇంకొక మాట చెప్పేది, బంగారు తల్లి, అందరు నవ్వుతారో ఏమో కానీ, ఒక గరికను కూడా మగాడు అంటే అది నిలబడే ఉంటుందట, అది ఇట్లా పడిపోయి ఉండదట. అంత ఈగో ఉంటుంది మగవాళ్ళకి. ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తము లా ఆఫ్ జెండర్ అనేది ఒకటి ఉంది నాన్న. అది ఏంటంటే ఈ విశ్వ నియమాల ప్రకారం ఈ విశ్వం మొత్తము స్త్రీ పురుష శక్తితోటే నిండి ఉన్నది. ఎప్పుడైతే స్త్రీ పురుష శక్తి మనకు అర్థం కావాలి అని పెద్దవాళ్ళు ఏం చేశారు, కుడివైపు అంతా శివుడి రూపాన్ని ఇచ్చారు, ఎడమవైపు అంతా పార్వతీదేవి రూపాన్ని ఇచ్చారు, అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు. ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి పూజార్ల దగ్గరికి వెళ్ళి, నాయనా ఏంటి సంగతి మా ఇద్దరు మధ్య, అర్ధనారీశ్వర తత్వం చదువుకోపోమ్మా నీకు మంచిగా అయిపోతాం, మొగుడు పిల్లలు బాగుంటారని చెప్తారు. దానికి ఈక్వాలిటీ ఎలాగ రావాలి అంటే, ఇది పురుషతత్వము, ఇది స్త్రీతత్వం. ప్రతి స్త్రీలో పురుషుడిలో స్త్రీతత్వం ఎక్కువగా అవుతుంది, స్త్రీలలో పురుషతత్వం ఎక్కువ అవుతుంది. అప్పుడే డైవర్స్ వస్తుంది. ఇద్దరికి మధ్య ఈక్వల్ కారు, నేనే ఎక్కువ అనేది. ఎప్పుడైతే పూర్వీకులు ఏం చేశారంటే దాన్ని ఈక్వల్ చేయడానికి అంతా మాట్లాడతారు పెద్దవాళ్ళు, పెళ్లి సంబంధం ఏదన్నా మావిడితో ఇంట్లోకి వెళ్ళి మాట్లాడొచ్చినాక సమాధానం చెప్తానండి అని గౌరవప్రదంగా భార్యకు ఒక విలువ ఇచ్చి
మా భార్యతో కూడా పొలం అమ్మాలన్నా అన్నీ గురించి మాట్లాడుకున్న తర్వాత పెద్ద మనుషులు అందరూ వచ్చిన తర్వాత అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో నేను నా భార్యను గదిలోకి పిలుచుకొని పోయి మాట్లాడొస్తాను. మాట్లాడుకున్న తర్వాత నేను డిసిషన్ చెప్తాను అవును అని చెప్పే గౌరవం మన స్త్రీలకు ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకు కొన్ని ఫ్యామిలీలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో డామినేటింగ్ సిచ్యుయేషన్స్నే చూశారో అదే రీల్స్గా వాళ్ళ జీవితంలో తిరుగుతోంది నాన్న. ఒక ఉదాహరణ కూడా చెప్పాను, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటుంటారో వాళ్ళ 14 నెలల నుంచి 7 సంవత్సరాల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతుంది. ఏదైతే ఫీలింగ్తో సహా ఇస్తారో ఆ ఫీలింగ్తో సహా ఇచ్చిన దాన్ని ఏదైతే ఉందో ఈ అమ్మాయి కానీ అబ్బాయి జీవితంలో అదే చూస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఏమనుకుంది, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. క్లోజ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవడము, అర్థ హరాజ్ చేయడము అవన్నీ ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఈ అమ్మాయికి పెళ్ళి అంటే భయపడుతోంది. ఎందుకంటే తన ఫ్రెండ్కు జరిగింది కదా, అత్తగారింటికి వెళ్తే అత్తలు సతాయిస్తారని, మామలేమో అంటారని, భర్త సరిగ్గా చూడడు, తన మీద డామినేట్ చేస్తాను. ఇక్కడ స్వతంత్రంగా పెరిగిన అమ్మాయి అన్ని రకాలైనటువంటివి ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు పెళ్ళి కాగానే అప్పగింతలప్పుడు ఎందుకు ఏడుస్తారు నాన్న? ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక కన్న తల్లి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది నాన్న? ఒక అమ్మ నాన్న తండ్రి ఎంత కఠినంగా పెళ్ళాన్ని చూసినా తన కూతురికి పెళ్ళైనప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తారు కదా నాన్న. అప్పగింతలనే కార్యక్రమము చెయ్యకుండా ఉండాలి పెళ్ళిళ్ళల్లో అనిపిస్తుంది నాన్న నాకు నిజంగా. అది కన్నీళ్ల పర్యంతరం. ఎందుకంటే కొడుకైనా కూతురైనా పెంచాము, పెద్ద చేశాము, చదివించాము, ఎడ్యుకేటెడ్స్ని చేశాము. కానీ మనం పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ప్రతి మగవాడి అత్తమామల డామినేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని రకాలుగా మంచి లక్షణాలు ఆడపిల్లలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఆడపిల్లలనే పూర్తిగా సపోర్ట్ కూడా చెయ్యను ఇక్కడ. పూర్తిగా వాళ్ళది కూడా తప్పు అనను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇక్కడ పురుషుడు ఉన్నాడు, ఇక్కడ స్త్రీ ఉంది. కాబట్టి ఏ దాంపత్యమైనా సరే, ఏ పురుషుడైనా సరే ఈ కాలము మారిన పరిస్థితులను అనుగుణంగా ఆలోచించుకోగలగాలి. ఈ రోజుల్లో మాట పడతారా? నేనే మాట పడను. ఆ పిల్ల కూడా చదువుకుంది, మాట పడదు. ఆ అమ్మాయికి ఎన్ని పనులు వస్తాయో అన్నీ రాను రాను నేర్చుకుంటుంది. వచ్చిన 2వ రోజే పాత సినిమాలో ముత్యమంతా అని ఇట్లా పెట్టుకొని, ఇట్లా బొట్టు పెట్టుకొని జీరకొని ఏమండి ఛాయనిచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అంటే అప్పుడు గృహిణిగా మాత్రమే ఉంది అప్పుడు ఓన్లీ గృహిణిగా ఉంది. ఇంటి ముందర పిల్లాపి జల్లి ముగ్గులు పెట్టేది. ఇవాళ వాకిలే లేదు, ఆమె లేచేది 7 గంటలకు, రాత్రి 11 గంటలకు మొగుడు పెళ్ళాలు కబుర్లు చెప్పుకున్నారు. ఏవో ఉంటాయమ్మా, అన్నీ మీకు చెప్తారేంటి? వాళ్ళ బాధలేవో వాళ్ళకు ఉంటాయి, భద్రంగా ఉంచండి. రాత్రి వాళ్ళ బాధలేవో వాళ్ళకు ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పాపం పొద్దున్నే వచ్చి ముత్యమంతా ఛాయ్ లేరుకొని ఛాయ్ నాకు ఇవ్వలేదని ఎప్పుడో కోడళ్ళు మెల్లగా లేస్తారులే. ఆ కోడళ్ళేనా ఈ కోడళ్ళు కదమ్మా ఎప్పుడు లేస్తారులే అన్నదనుకో, అది పాపం చూసిందంటే గుండె నీళ్ళు అప్పుడే వచ్చేస్తాయి. కాబట్టి కాలం మారింది. వాళ్ళు చేస్తున్న ఉద్యోగము, శారీరక మానసిక పరిస్థితులు, మనం అలాంటి వాతావరణాన్ని కొత్తగా వచ్చినటువంటి కోడలికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో తను నా మనిషి అని అయ్యేదాకా, ఎందుకంటే వివాహ బంధం అంటే వాళ్ళిద్దరి మధ్యనే జరగలేదు. అక్కడొక కుటుంబం ఉంది, ఇక్కడొక కుటుంబం ఉంది. 2 కుటుంబాలను వీళ్ళిద్దరు కలపాల. వాళ్ళ ఈగోలు వాళ్ళకున్నాయి, వీళ్ళ ఈగోలు వీళ్ళకున్నాయి. నేను మా పుట్టింటోళ్ళకి చెప్పలేని పరిస్థితి ఇదిని మీరు అడుగుతున్నారు కానీ నేను చెప్పలేనని ఆ పిల్ల ఏడుస్తుంది. ఈ పిల్ల ఏమంటుంది, మీ అమ్మా నాన్నకి ఈ మాట చెప్తే బాగుంటుంది, నాతో ఇలా నాకు అమ్మా నాన్నకు చెప్పాలంటే భయమే అని వీడంటున్నాడు. మరి ఎలా కుదురుతుంది? కాబట్టి కొన్ని రోజులు కొంచెం వాళ్ళిద్దరు అన్యోన్యత స్థిరమయ్యేదాకా వీళ్ళ పుట్టింటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అత్తగారింటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళ సంసారాలు బాగుంటాయి. మేలు ఎప్పుడు డామినేట్ చేయాలనుకునే మనస్తత్వం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఏదో రకంగా మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది. మేల్ అనేది పురుష శక్తి. ఈ పురుష శక్తి అనే దాంట్లో మనం నిజానిజాలు కూడా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది నాన్న. ఒక స్త్రీ ఒంటరిగా ఉందనుకో, ఎవరూ లేరు ఆమెకి, అమ్మ నాన్న చనిపోయారు, ఒంటరిగా ఉంది, ఆమె పరిస్థితి ఎలాగుంటుంది? ఒక భర్త డమ్మీ క్యాండిడేట్, వెధవ, వాడు తాగొచ్చాడు, దుబ్బొచ్చాడు, తినొచ్చాడు, తాగొచ్చాడు, ఇంకో 4 ఆడోళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంకో పెళ్ళాన్ని కూడా చేసుకున్నాడు, కానీ ఆమెకుంటే గౌరవం ఈ సమాజంలో ఇంకా గొప్పగానే ఉంది. అదే విధవగా అమ్మాయి ఉందనుకో, ఏ తోడు లేదనుకో, ఆ అమ్మాయికి సమాజం ఇచ్చే విలువ.
అంటే భారతీయ సంస్కృతిలో విలువలు గౌరవాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. దానికి మనం అందరము బందీలమే. మనం పెద్ద గొప్పగా స్పీచ్లు వాళ్ళు ఇక్కడిచ్చినా ఇంట్లోకి పోయిన తర్వాత మొగుడికి వెళ్ళాం. ఇదంతా డ్రామానే, ఇది మాత్రం అంత డ్రామానే. ఎన్నో కబుర్లు చెప్తాం స్టేజ్ల మీద, కానీ వాస్తవ జీవితంలో ప్రతి స్త్రీకి కష్టం ఉంటుంది, ప్రతి పురుషుడికి కష్టం ఉంటుంది, ప్రతి కుటుంబంలో కలతలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. నేను ఎంతోమందికి కౌన్సిలింగ్ చేశాను. హాలి ప్రేమలుండి కౌగులించుకునేవే ఉండవు నాయన సినిమాల్లాగా. సంసారము అన్యోన్యత, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అరుచుకోవాలి, విడిపోవాలి, కలిసి ఉండాలి భావాల చేత. ఏ నిమిషంలో గొడవలు జరిగినాయో ఆ సెకండే మర్చిపోయి రెండో సెకండ్లో మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని ముందుకెళ్ళాలి. ఓని వాళ్ళంతా అందంగా ఉన్నారు, వాళ్ళు ఏదో నటిస్తున్నారే బాబు, నువ్వు నిజం తెలుసుకో. అవునా లేదా? పైన పట్టారు. కొంతమంది అమ్మాయిలు వచ్చేసి అబ్బా మా ఆయన వాచుకొని ఇచ్చాడు, మా ఆయన ఏదో, అరే మా ఆయన ఏం కొనుస్తలేదు కదా అని పిల్ల ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. కానీ అదే కొనుక్కొచ్చుకొని వాళ్ళ ఆయన కొనుక్కొచ్చినట్టు చెప్పింది ఈ పిల్లకి తెలియదు. రియల్లీ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి కంపేర్ చేసుకోవద్దు. మనకు దేవుడు మన ఎలిజిబిలిటీని ఉట్టి అంటే నీవు ఏమిచ్చావో లైఫ్లో అదే నీకు తిరిగి వస్తుంది. కానీ కొత్తది రమ్మంటే రాదు. అదే దాంపత్య జీవితం, అదే పురుషుడు, అదే స్త్రీ. పురుషుడు స్త్రీ ఎవరు? జాయింట్. కాబట్టి పురుషుడిని స్త్రీ వదలకూడదు, స్త్రీని పురుషుడు వదలకూడదు. ఇవాళ కొట్టుకున్నామని, తిట్టుకున్నామని, అరుచుకున్నామని కౌగిలింతలు మాత్రం మర్చిపోకండి. అంటే ప్రేమించుకోవడము. ఒక బాబును హక్ చేసుకుంటామా? ఒక అమ్మను హక్ చేసుకుంటామా? ఒక చంటి బిడ్డను హక్ చేసుకుంటామా? ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే హక్ చేసుకుంటామా? అంటే ఎప్పుడూ మనము ప్రేమ గురించి తప్పించిపోతూ ఉంటాము, లాలను పంచడానికే ఉంటాము. కాబట్టి కృతజ్ఞత ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు ఏ కుటుంబ సభ్యులైనా అందరూ కలిసి ఉంటారు. మేల్కి కానీ ఫిమేల్కి కానీ కృతజ్ఞత ప్రేమ అనేది అవసరం. అంతే. ధన్యవాదాలమ్మా.